వెల్కమ్ టు సుమన్ టీవీ. దాదాపు 60 సంవత్సరాల అపారమైన అనుభవం, వేల మంది శిశువుల్ని ప్రపంచంలోకి సురక్షితమైన ప్రసవాల ద్వారా తీసుకొచ్చిన ఘనత, కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా, మహిళా సమస్యలకి ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన అనేక కీలక సంస్థల్లో దేశవ్యాప్తంగా వారి పేరు నమోదైందంటే వారి ఘనత ఎటువంటిదో తెలుసుకోవచ్చు. ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ రంగంలో పెట్టింది పేరు డాక్టర్ బాలాంబ గారు మనతో ప్రస్తుతం ఉన్నారు. వారితో మాట్లాడబోతున్నాం. బాలాంబ గారు నమస్కారం. నమస్తే. మాకు అదృష్టం మిమ్మల్ని కలవడం. వెల్కమ్ టు సుమన్ టీవీ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. మనం డీల్ చేసేది గైనకాలజీ వ్యవస్థ లోపల గురించి మాట్లాడితే 100 సంవత్సరాలు అంటే సంపూర్ణ జీవితం కాలం ఏ విధమైన సమస్యలు రాకుండా ఉండాలంటే దానికి ఏమన్నా ఒక విధానం ఉందా? ఆలోచన విధానం, జీవన శైలిలో చేసుకోవాల్సిన మార్పులు ఉన్నాయా మ్యామ్? మొట్టమొదటిదండి న్యూట్రిషన్ అండి. ఫుడ్ కంటే బెటర్ ట్రీట్మెంటు, బెటర్ మందులు లేవండి. మనం ఏం తింటున్నా, ఎలా తింటున్నా, ఎలా వండారు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ కాలంలో అడల్ట్రేషన్ లేదు. తర్వాత అన్నీ కూడాను మామూలుగా ఆర్గానిక్ మెన్యూర్సే ఉండేవి. ఇప్పుడు వచ్చాయి అన్నీ మనకి కెమికల్స్. కాబట్టి ఆ కాలంలో మేము తిని బాగానే ఉన్నామండి. తర్వాత ఇప్పుడు ఆటలు అనేది ఒక పెద్ద పార్ట్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ప్రతిరోజు స్కూల్లో లాస్ట్ పీరియడ్ గేమ్సే ఉండేవి. అవును. ఇప్పుడు గేమ్స్కి అసలు ఎక్కడైనా గ్రౌండ్ ఉందా స్కూళ్ళలో? లేదు. స్కూళ్ళు అన్నీ వర్టికల్గా పెరుగుతున్నాయి కానీ హారిజాంటల్గా ఎక్కడ పెరగట్లేదు కదండి. పాత స్కూల్స్ చూస్తేనే అక్కడ ప్లే గ్రౌండ్ ఉంటుంది, ఇంకెక్కడా లేదు. పాపం ఇప్పుడు పిల్లల్ని కూడాను ప్లే గ్రౌండ్ అంటే ఎక్కడికి తీసుకెళ్తాండి? మన పీరియడ్ గ్రౌండ్స్కో ఇంకెక్కడికో తీసుకుపోతున్నారు. అది కూడా సంవత్సరానికి 2 రోజులు అంచేత. కాబట్టి వాళ్ళకి ఎక్సర్సైజ్ అన్నది లేదు. ఇదివరకట్లాగా బయట ఆడుకోవడం అన్నది లేదు. సమ్మర్లో ఊర్లకు వెళ్ళి అక్కడ ఆడుకోవడం అన్నది లేదు. అమ్మమ్మ గారింటికి, నాన్నమ్మ గారింటికి వెళ్ళి అక్కడ ఆడుకునేది లేదు. ఇవన్నీ కూడా ఉండేది. దాంతో ఇంకోటి ఏంటంటే నేచర్తో ఉండేవాళ్ళం కదండి. అక్కడ విలేజెస్కి వెళ్తే ఎక్కడ ఉంటామండి? నేచర్తోనే ఉంటాం మనం. సో ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి? ఏం లేవు. ఇప్పుడు నేచర్ కూడా ఒక పర్టికులర్గా ఒక రిసార్ట్కి వెళ్ళినట్టే వెళ్తున్నారు మనుషులు. ఎందుకంటే అది కూడా కమర్షియలైజ్ అయిపోయింది కదండి. వెళ్ళడానికి గాలి కొనుక్కోవాలి, నీళ్లు కొనుక్కోవాలి. హోమ్ స్టేలు ఎందుకు వచ్చాయండి? దీని గురించే వచ్చాయి హోమ్ స్టేలు. ఇప్పుడు హోమ్ స్టేకి మళ్ళీ ఎందుకు వెళ్తున్నారండి? సో ఇవన్నీ దాంతో ఆరోగ్యం ఉండేదండి. సో నథింగ్ లైక్ ఫుడ్ రెడీ. సో ఇంట్లో ప్రిపేర్ చేసినంత మేలు ఇంకోటి ఉండదు. హోమ్ కుక్డ్ ఫుడ్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అందులో ఏమన్నా ఒక 4-5 పదార్థాలు మహిళలకి మస్ట్ అని చెప్పేవి ఈ సంపూర్ణ ఆరోగ్యంతో. ఆకుకూరలు, పప్పు దినుసులు. రోజు గుడ్డు తినాలని లేదండి, రోజు మీట్ తినాలని లేదండి. ఎందుకంటే మన దేశంలో సో కాల్డ్ నాన్ వెజిటేరియన్స్ కూడా వారానికి ఒక్కసారి తింటారు యావరేజ్గా చూస్తే, ఎవరో కొంతమంది తప్పిస్తేను. కాబట్టి పప్పు దినుసులు ఉండాలి. అప్పుడు కూడా రోజు ఒకే పప్పు ఉండేది కాదు కదండి. ఒకరోజు పెసరపప్పు అయితే, ఓ రోజు మినపప్పు, ఓ రోజు కందిపప్పు, ఇలా ఉండేవి. ఇప్పుడు అలా కాదు కదా, ఏదో ఒకటే. అలా కాకుండా రకరకాల లెంటిల్స్ కదండి ఇవన్నీ. లెంటిల్స్ అన్నీ మనం మిక్స్ చేసి తింటే ప్రోటీన్స్ బాగా వస్తాయి. ఆడుకునే వాళ్ళు కాబట్టి కండరాలు డెవలప్ అవుతాయి. ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. తర్వాత అఫ్కోర్స్ వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే చాలా వచ్చాయి ప్రివెంటివ్ వ్యాక్సినేషన్స్. హెచ్పివి ఒకటి అంటే మహిళలకి అంటే హెచ్పివి తర్వాత పెరిగాక కదండి. ఇది ముందర నుంచే, పుట్టినప్పటి నుంచి కూడా ఇవ్వాలి కదా. పోలియో కానీ, డిపిటీ కానీ, అన్నీ కానీ. మగపిల్లలకి ఎందుకు ఇవ్వాలండి? ఆడపిల్లలు కూడా ఇవ్వాల్సిందే కదా. ఇప్పుడు అందరికీ ఇస్తున్నాం కదా. అలా వీళ్ళకి కూడా ఇస్తారు. 9 నుంచి 15 ఏళ్ల మధ్యలో మనకి 2 వ్యాక్సిన్ ఉన్నాయండి, క్యాన్సర్ ప్రివెంటివ్ వ్యాక్సిన్స్. మనం ఎక్కువ హెచ్పివి గురించి మాట్లాడుతున్నాం కానీ హెపటైటిస్ బి వ్యాక్సిన్ కూడా మాట్లాడాలండి. లివర్ క్యాన్సర్ రాకుండా దానికి మనకి వ్యాక్సిన్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. మహిళల్లో లివర్ క్యాన్సర్ తరచూ వస్తుంటుందా? తరచూ రాకపోవచ్చు కానీ రాకుండా ఆపడానికి ఉన్నప్పుడు ఎందుకు వేసుకోకూడదండి? ఎందుకంటే హెపటైటిస్ బి అన్నది కూడాను సెక్షువల్గా సంక్రమించేదే కదండి. అంచేత హెచ్సివికి మళ్ళీ లేదు వ్యాక్సిన్, ఏం చేయలేము. కాబట్టి తర్వాత ముందు ఇంకోటి ఏంటంటే మరీ టీనేజ్లో పెళ్ళిళ్ళు చేయకూడదు. టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఆ కాలంలో మేము చూసినట్టు ఇప్పుడు చూడటం లేదు. అందరూ కొంచెం పెద్దవాళ్ళు అయ్యాకే. కానీ ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే మరీ లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీస్. కాబట్టి అప్పటికే వాళ్ళకి కొన్ని జబ్బులు వచ్చేస్తున్నాయి, షుగర్లు వచ్చేస్తున్నాయి, బీపీ వచ్చేస్తున్నాయి. వాటన్నిటితో పాటు కొత్తగా వచ్చినవి ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అండి, ఎస్ఎల్ఈలు, రూమటాయిడ్ ఆర్థరైటిస్లు. వీటన్నిటితో వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వాలి. ప్రెగ్నెంట్ అవ్వాలంటే అప్పుడు మరి అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ లేవు, ఇప్పుడు అవి వచ్చాయి. ఐవీఎఫ్ అనే కదా, ఇంకా చాలా ఉన్నాయి టెక్నిక్స్. సో అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్లో ఏమవుతుంది, దాని ప్రాబ్లమ్స్ దానికి ఉన్నాయి. 100% మనం ఎక్స్పెక్ట్ చేయలేము, అంతే కదా. కాబట్టి అవన్నీ కూడా మేము ఇప్పుడు మేనేజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇది వెల్ బేబీ క్లినిక్ లాగా ఆడపిల్లలకి కూడాను కనీసం సంవత్సరానికి ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి చూపించాలి. ఇంకొక ముఖ్యమైన సమస్య ఆడపిల్లల్లో ఏంటంటే పుట్టినప్పటి నుంచి పోయేదాకా కూడాను రక్తహీనత, ఎనిమియా.
మనం ఇంత డెవలప్ అయ్యాం కానీ ఎనిమియాని మాత్రం తరవలేకపోతున్నామండి. ఈ మధ్య తరచూ 5.5, 6 ఇలా పడిపోయిన వాళ్ళు 35-40 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళని చూస్తున్నాం మనం. అవును అవును, కానీ అలా ఎందుకు రావాలి? ఎందుకంటే వాళ్ళకి సమస్యలు ఉంటే వెళ్ళటం లేదు. ఇంకో అపోహ ఏంటంటే మిడిల్ ఏజ్ అని అనకూడదు అసలు. ఇప్పుడు మిడిల్ ఏజ్ అంటే WHO ప్రకారం 45 ఏళ్ళ నుంచి 65 ఏళ్ళ వరకు. కానీ ఇప్పుడు అలా వాళ్ళని మిడిల్ ఏజ్ అని అంటలేదు కదండి, మనం ముసలాళ్ళు అయిపోయారు అంటున్నాం 45 ఏళ్ళకి. వాళ్ళు ముసలాళ్ళు కాదండి. అప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నప్పుడు పీరియడ్స్ అప్పుడు వాళ్ళు ఏమంటారు, మెనపాజ్ వచ్చేసింది అనుకుంటున్నారు. అది మెనపాజ్ కాదండి. మెనపాజ్ అంటే ఏంటి, 12 నెలలు పీరియడ్స్ అసలు రాకూడదు. కానీ అప్పుడు బ్లీడింగ్ అవుతున్నాయి, ఇది ఇలాగే అవుతుందమ్మా అని ఇంట్లో. ఇంకో ముఖ్యమైనటువంటి సమస్య మాకేంటంటేను, పేషెంట్లు పక్కింటి వాళ్ళని నమ్ముతారు, వాళ్ళు చెప్పింది నమ్ముతారు, కానీ డాక్టర్ చెప్పింది నమ్మరు. డాక్టర్ చెప్పిన సలహా తీసుకోరు. మరి ఇది తర్వాత ఇప్పుడు మనకి కొత్తగా ఒక వాట్సాప్ యూనివర్సిటీ వచ్చింది. అందులో ఏది ఉంటే అది, అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి కదండి, అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అందులో ఏది వస్తే అదే నమ్ముతున్నారు, కానీ డాక్టర్ చెప్పింది ఎవరు నమ్మట్లేదు కదా. ఇంక ఇవన్నీ చాలదని చాట్ జీపీటీ, ఏఐ అన్నీ వచ్చేసినాయి, వాళ్ళని కూడా అడిగేసుకుంటున్నారు. కానీ అందులో అల్గోరిథమ్స్ పెట్టేది ఎవరండి? మనిషి బ్రెయినే కదా. మనిషి బ్రెయినే మిడిమిడి జ్ఞానంతో ఉన్న వీడియోలు కూడా అందులో ఫ్యాక్టర్ అవుతాయి. బాగా టైం ఉన్నవాళ్ళు, బాగా పని ఉన్నవాళ్ళు టైం ఉండదు, పెట్టరు. టైం లేని వాళ్ళని అందులో పెడతారు. ఇప్పుడు మీకు వాట్సాప్లో ఇవన్నీ పెట్టాలంటే కూడా టైం కావాలి కదండి. బిజీగా ఉన్న ప్రొఫెషనల్స్కి టైం ఎక్కడ ఉంటుందండి ఇవన్నీ పెట్టడానికి? కాబట్టి వాళ్ళు పెట్టరు. అంతే కదా మ్యామ్. కాబట్టి మీకు ఫ్యాక్స్ రావు. కాబట్టి రక్తహీనతకి మనకు ఆకుకూరలు, మీరు చెప్పినట్టు పప్పు దినుసులు, ఆకుకూరలు రెగ్యులర్గా ఉండాలండి భోజనాల్లో. చాలా పెద్ద సమస్య అది. అది ఎవరు భోజనం గురించి అసలు ఎవరు ఆలోచన చేయట్లేదు కదండి. ఇంట్లో ఎవరు తింటున్నారండి? ఇప్పుడు వీకెండ్ అయితే బయట తింటున్నారు, ఆడ పెద్ద క్యూలు ఉన్నా అక్కడే పోయి తినాలా. మీరు ఒక లెజెండ్ ఇన్ హెల్త్ కేర్ మ్యామ్, ఇది మనస్ఫూర్తిగా మేము చెప్తున్నాం. మీ మాటలు చాలామందికి చాలా హేతుబద్ధంగా సహేతుకంగా చేరతాయి. తప్పకుండా అందరూ వారి వారి జీవితాల్లో మార్పులు చేసుకుంటారు. ఎప్పటికప్పుడు మీరు అనుమతిస్తే మిమ్మల్ని పలకరించి మీ నుంచి కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటాం డాక్టర్ బాలమ్మ గారు. తప్పకుండా. మీకు సుమన్ టీవీ తరఫున నమస్కారాలు, కృతజ్ఞతలు. నమస్తే.